హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి టమాటా రసం నేను ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. నోరు అనేది సప్పగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా రసం అనేది చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. అస్సలు వంక పెట్టకుండా తినేస్తారనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. టమాటా రసం కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకున్నాను. అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చింతపండు అలాగే టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక గ్లాసు అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవటం వల్ల మనం గుజ్జు తీసేటప్పుడు చక్కగా వస్తుంది. చింతపండు టమాటాలు అనేది రసం మొత్తం నీట్గా వస్తుందన్నమాట. స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ఆరేలోపు మసాలా కోసం నేను ఇక్కడ ఒక స్పూను మిరియాలు తీసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా తీసుకుంటున్నానండి, ఒక స్పూను. వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను మసాలా అనేది ఈ 3 తీసుకున్నానండి. కొంతమంది ధనియాలు అవి కూడా తీసుకుంటారు, మీ ఇష్టము. మేమైతే ఈ 3 వేసుకొని చేసుకుంటానన్నమాట. ఇప్పుడు టమాటాలు ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదండి, అవి పూర్తిగా ఆరిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా నలుపుకుంటూ రసం అనేది మంచిగా వచ్చేలాగా ఇలా మంచిగా నలిపేసుకోవాలన్నమాట, గుజ్జు వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది ఇంకో గిన్నెలోకి వడగట్టేసుకోవాలండి. ఇలా పిప్పి రాకుండా ఉంటుందన్నమాట. రసం అనేది తినేటప్పుడు ఇలా పిప్పి తగలకుండా నీట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకు కూడా ఇలా తినటం వల్ల చాలా ఇష్టపడతారు. ఇలా మంచిగా నలుపుకుంటూ గుజ్జు అనేది మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పిప్పి అనేది. ఇంకొంచెం వాటర్ పోసుకుంటూ ఆ పిప్పి కూడా మెత్తగా నలిపేసుకుంటూ ఇంకోసారి వడగట్టేసుకుంటున్నానండి. ఇలా 2-3 సార్లు ఇలా వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా ఈ గుజ్జు అంతా వచ్చేలాగా మెత్తగా ఇలా పిప్పి తీసి పక్కన పెట్టేసుకోండి. అది వేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ రసంలో ఏమేమి తీసుకుంటున్నాం అనేది చూద్దాము. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు, అదైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలండి. అలాగే మీరు ఎంతైతే కారం ఇష్టపడతారో దానికి తగ్గట్టు కొంచెం కారం కూడా వేసుకోండి. ఎందుకంటే మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఒక మీడియం సైజ్ పెద్దలపై ఇలా బారు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుపు ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా పొంగొచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. దీంట్లోనే నేను కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరగనిస్తున్నాను. ఒకవేళ పులుపు ఎక్కువగా ఉన్నట్టయితే మీకు ఒక చిట్కా చెప్తానండి. చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదార కానీ వేసుకున్నారంటే పులుపు అనేది అడ్జస్ట్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట రసం. నాకైతే ఇక్కడ పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పి నేను వేసుకోలేదు. ఒకవేళ పులుపు ఎక్కువైనట్టయితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. చూసారా, ఇలా పొంగొచ్చేంత వరకు మంచిగా మరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఇంకొక పాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. రసానికి పోపు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఎక్కువ వేసుకున్నారంటే తెట్టలాగా బాగా ఆయిల్గా కనపడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది పోపుకి రసం పెట్టేటప్పుడు. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూను పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. ఈ పోపు దినుసులు అనేది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి.
అలాగే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది టయానికి, అందుకని వేయలేదనమాట. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడగానే స్టవ్ ఆపేసేసి ముందుగా ఒక పొంగు వచ్చే వరకు మగ్గించుకున్న పొంగు వచ్చేంత వరకు చేసుకున్నాం కదండి రసం, అది స్టవ్ ఆఫ్ చేసి పోపులో వేసుకోవాలన్నమాట. మిగతా రసం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా మంచి స్మెల్ వస్తూ టమాటా రసం అనేది చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను, చూస్తారా? చూడటానికి ఎంత బాగుందో. అన్నంలో, వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నారంటే కూరలు కూడా పక్కన పెట్టేసి రసంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇలా సైడ్ డిష్ ఒక ఆమ్లెట్ కానీ, లేదా ఏమన్నా చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, అలా ఏదో ఒకటి పక్కన పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.